మన ఇండియాలో మోర్ దెన్ 149 మిలియన్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అంటే ఏంటి అంటే 60 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు. అండ్ ఈ ఏజ్లో ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలని చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవాళ మనము సీనియర్ సిటిజన్స్ కోసం ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎలా వాళ్ళు బిల్డ్ చేసుకోవచ్చు దాని గురించి మాట్లాడదాము. సో ఫస్ట్ బెస్ట్ స్కీమ్ మనకు వచ్చేసి సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్లో మనకు ఏంటి బెనిఫిట్ ఉంటుంది అండ్ ఈ స్కీమ్ మనకు ఎక్కడ దొరుకుతుంది దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. సో ఈ స్కీమ్ వచ్చేసి మనకు పోస్ట్ ఆఫీస్లో చాలా పాపులర్ స్కీమ్ అనమాట. అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్ ఒక రెగ్యులర్ ఇన్కమ్ కూడా ఈ స్కీమ్లో నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్లో ఏజ్ లిమిట్ వచ్చేసి 60 ఇయర్స్ ఉంది. ఒకవేళ మీ ఏజ్ 55+ ఉంటే అండ్ మీరు ఆల్రెడీ VRS తీసుకుంటే, VRS అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్, ఒకవేళ మీరు ఆల్రెడీ VRS తీసుకుంటే అప్పుడు కూడా మీ ఈ స్కీమ్ అండర్లో ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే మీరు ఏ పోస్ట్ ఆఫీస్కైనా ఏ బ్యాంక్ అయినా వెళ్ళొచ్చు. అండ్ ఈ స్కీమ్లో కరెంట్ మీకు ఇంట్రెస్ట్ వచ్చేసి 8.2% పర్ యానం ఉంది. ఈ స్కీమ్లో మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 5 ఇయర్స్ అండ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ మీరు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అప్ టు 3 ఇయర్స్. అండ్ ఈ స్కీమ్లో మీరు సెక్షన్ 80C కింద అప్ టు 1.5 lakh ట్యాక్స్ రిబేట్ అనేది తీసుకోవచ్చు. మినిమం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది అండ్ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 30 lakhs ఉంటుంది. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి RBI ఫ్లెక్సీ సేవింగ్ బాండ్. ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ అయి ఉండి దీన్ని అప్లై చేస్తే ఈ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 7 ఇయర్స్ అండ్ ఈ స్కీమ్ని మీరు నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్లో దీన్ని పర్చేస్ చేయవచ్చు. ఈ స్కీమ్లో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది 1000 రూపీస్తో స్టార్ట్ అవుతుంది అండ్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కూడా 1000 మల్టిపుల్స్లోనే ఉండాలి. అంటే రేపటి రోజు మీరు దీన్ని పెంచాలనుకుంటే 1000 నుంచి 2000, 2000 నుంచి 3000 అలా మీరు పెంచుకుంటూ పోవాలి. దీనికి ఎలాంటి మాక్సిమం ఏజ్ లిమిట్ లేదు. కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ దీనిలో మనకు 8.05% ఉంది. అండ్ దీంట్లో మనకు ఎప్పుడు కూడా 0.35% NSC కంటే ఎక్కువ వస్తుంది. అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అంటే 0.35% ఎక్కువనే వస్తుంది. ఈ స్కీమ్ మనకు ట్యాక్సిబుల్ ఉంటుంది. ఈ స్కీమ్లో TDS కూడా కట్ అవుతుంది. ఒకవేళ మీరు TDS కట్ కాకూడదు అంటే Form 15 మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే కట్ కాదు. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బ్యాంక్ RD అంటే రికరింగ్ డిపాజిట్. సీనియర్ సిటిజన్స్కి ఇంట్రెస్ట్ కూడా రికరింగ్ డిపాజిట్లో ఎక్కువ ఉంటుంది. అంటే అరౌండ్ 7 to 8% ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్. ఈ ఆప్షన్లో సీనియర్ సిటిజన్స్కి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లో మాక్సిమం టెన్యూరిటీ వచ్చేసి 10 ఇయర్స్ ఉంటుంది. సో మీకు కావాల్సినంత టెన్యూర్ అనేది అని మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి స్పెషల్ FD ఏ బ్యాంక్స్ ఇస్తున్నాయో దాని గురించి చూద్దాము. SBI VCare డిపాజిట్ స్కీమ్. ఈ స్కీమ్లో FDకి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.5%. సో 1% ఎక్స్ట్రా ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి నార్మల్ FDస్ కంటే. అండ్ HDFC బ్యాంక్లో సీనియర్ సిటిజన్ కేర్ FD. దీంట్లో మనకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.75%. ICICI గోల్డెన్ ఇయర్ FD స్కీమ్. దీంట్లో మనకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.5%. ఇప్పుడు కొన్ని పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ గురించి మాట్లాడదాము. ఈ రోజుల్లో పోస్ట్ ఆఫీస్కి క్రేజ్ కొంచెం తగ్గింది. కాకపోతే ఏంటంటే పోస్ట్ ఆఫీస్లోనే చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయి సీనియర్ సిటిజన్స్కి. అండ్ ఒకప్పుడు సీనియర్ సిటిజన్స్కి స్కీమ్స్ అన్ని స్టార్ట్ చేసింది కూడా పోస్ట్ ఆఫీసే. సో ఇప్పుడు మనం కొన్ని పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ని చూద్దాము. ఫస్ట్ వచ్చేసి PPFలో మనకు ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.1% అండ్ దీనికి మెచ్యూరిటీ వచ్చేసి 15 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి NSC. దీంట్లో మనకు ఇంట్రెస్ట్ 7.7% అండ్ మెచ్యూరిటీ ఇస్ 5 ఇయర్స్. దాని తర్వాత KVP అంటే ఏంటి అంటే కిసాన్ వికాస్ పత్ర. దీంట్లో మనకు ఇంట్రెస్ట్ వచ్చేసి 7.5%, మెచ్యూరిటీ 115 months ఉంటుంది. అండ్ దీని తర్వాత MIS అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్. దీంట్లో మనకు 7.4% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది అండ్ మెచ్యూరిటీ వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. సో ఈ స్కీమ్స్ అన్నీ కూడా మనకు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ సీనియర్ సిటిజన్స్ ఫ్రెండ్స్తో కానివ్వండి లేదా మీ రిలేటివ్స్తో కానివ్వండి షేర్ చేయండి. అండ్ మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ స్కీమ్స్ అనేది మీరైనా ఇన్వెస్ట్ చేయవచ్చు లేదా మీ పేరెంట్స్కైనా మీరు తీసుకోవచ్చు. సో అప్పటి వరకు సేఫ్గా ఉండండి అండ్ థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.